హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ గోవర్ధన్ ముఖ్యర్ల. వెల్కమ్ టు రియల్ బూమ్. సో చాలామంది అంటే షాద్నగర్ హాట్స్పాట్ లొకేషన్స్ గురించి చెప్పండి ఒకసారి. అంటే షాద్నగర్లో ఎక్కడైతే బెటరు అంటే ఇప్పుడు మేము సహజంగా మా అనాలిసిస్ మొత్తం కూడా మేము ఎక్కువ వర్క్ చేసేది కొత్తగా వచ్చింది చేయబట్టి ఫీచర్ సిటీ అని దాని మీద మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. సో మేము చేసే కన్సల్టెన్సీ వర్క్ కూడా ఎక్కువ దాని మీదనే ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఎక్కువ శాతం అంటే మేము చేసే వర్క్ ఏంటంటే ఫీచర్ సిటీ, బెంగళూరు హైవే, ఇటు వచ్చేస్తే ముంబై హైవే, శంకర్పల్లి, వీటి మీదనే మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో బాగా నార్త్ సైడ్ మళ్ళీ మేము చేయము. నార్త్ సైడ్ వేరే టీం చేస్తుంది, అది నాకు ఆ సబ్జెక్ట్ తీసుకోను. సో కమింగ్ టు ద పాయింట్ షాద్నగర్. సో షాద్నగర్లో హాట్స్పాట్ పాయింట్స్ అంటే చాలామంది అడుగుతున్నారు, అక్కడ జడ్చర్లు వెళ్తున్నాం మేము, పోలేపల్లి లైక్ బాలనగర్ వెళ్తున్నాము, అక్కడ వెళ్ళొచ్చా పెట్టొచ్చా అని అంటే పెట్టొచ్చు. బట్ 15,000 బిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అవి కూడా రోడ్డుకి వెరీ క్లోజ్, ఈ హైవేకి వెరీ క్లోజు, లేకపోతే కొంచెం మనం రెసిడెన్షియల్ మూవింగ్ ఉన్న దగ్గరగా చూసి ప్లాన్ చేసుకుంటే ఓకే. కానీ ఒరిజినల్గా షాద్నగర్ అనే దానికి ఒరిజినల్ హాట్స్పాట్ విషయానికి వచ్చేస్తే సపోజ్ మనం షాద్నగర్ ఒక సెంటర్ పాయింట్ తీసుకుంటే, సో షాద్నగర్ సెంటర్ పాయింట్లో మనం టువర్డ్స్ బెంగళూరు హైవే ఫేసింగ్ ఉన్నాం, అంటే బెంగళూరు రూట్లో ఉన్నాం. సో ఈ ఫేసింగ్లో ఉంటే షాద్నగర్ సెంటర్ పాయింట్ అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ దూస్కల్ రోడ్డు, కమ్మదానం రోడ్డు ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. అంటే కేశంపల్లి రోడ్డు అని కూడా అంటాం దాన్ని. సో ఇవి ఈ నేషనల్ హైవే కానివ్వండి, షాద్నగర్తో పాయింట్ నుంచి అప్ టు 2 కిలోమీటర్స్ వరకే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ దాటి ఎక్కడెక్కడో వెళ్ళి పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇబ్బందులు పడొద్దు. మీరు ఈ 2 కిలోమీటర్ రేడియస్ వరకు మీరు అప్ టు 20,000 వెళ్ళొచ్చు. కొన్ని వెరీ క్లోజ్ టు హైవే ఉంటాయి, వాటిని మీరు 25 వరకు కూడా వెళ్ళొచ్చు, నాట్ బ్యాడ్. అవి డెవలప్ అవుతాయి, ఇబ్బంది ఉండదు. సెకండ్ వన్ వచ్చేస్తే ఫ్రంట్ సైడ్, ఈ సెంటర్ పాయింట్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనం ఇప్పుడు ఓల్డ్ బెంగళూరు హైవే, న్యూ బెంగళూరు హైవే ఉంటుంది. ఓల్డ్ బెంగళూరు హైవే ఈ రెండు కూడా ఎక్కడంటే కొత్తూరు దగ్గర డివైడ్ అవుతాయి. కొత్తూరు దగ్గర స్ట్రైట్ వస్తేనేమో న్యూ బెంగళూరు హైవే, రైట్ తీసుకొని వస్తేనేమో ఓల్డ్ బెంగళూరు హైవే. సో అది కూడా ఇప్పుడు 4 లైన్ రోడ్ అయింది. ఇప్పుడు మనకి ఈ ఓల్డ్ బెంగళూరు హైవే షాద్నగర్ టౌన్ లోపలికి వచ్చి అక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది. అవతల నుంచి సోలేపల్లి విలేజ్కి అవతలికి వచ్చిన తర్వాత, సోలిపూర్ విలేజ్ నుంచి అవతలికి వచ్చిన తర్వాత మనకు అక్కడ టచ్ అవుతుంది. ఓల్డ్ బెంగళూరు హైవే, న్యూ బెంగళూరు హైవే ఒక దగ్గర టచ్ అవుతుంది. ఇక్కడ ఈ బెల్ట్ కూడా ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఎస్సి క్లియర్గా చెప్పాలనుకుంటే షాద్నగర్ నుంచి ఎన్ఆర్ఎస్సి బెల్ట్ వరకు కూడా మీకు అక్కడ విల్లా కమ్యూనిటీ స్టార్ట్ అయింది, మంచి కమ్యూనిటీ స్టార్ట్ అయింది అక్కడ. మీరు అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఇప్పటికిప్పుడు 25,000, 20 నుంచి 25,000, కొన్ని 25 నుంచి 30,000 రేంజ్లో దొరుకుతున్నాయి. అంటే 20 నుంచి 30 మధ్యలో దొరుకుతున్నాయి. మీకు ఈ ఏరియా, ఈ బెల్ట్ మీద మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ గ్రోత్ బాగా ఉందన్నమాట. రెసిడెన్షియల్ గ్రోత్ బాగుంది కాబట్టి మీకు ఈ రెసిడెన్షియల్ గ్రోత్ ఉన్న దగ్గర ఆటోమేటిక్గా మనకు అప్రిషియేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పటికిప్పుడు మనం ఒక 25,000 అరౌండ్ పెట్టి తీసుకున్నాం అనుకోండి. సో 25 కాస్త మనం సహజంగా డబల్ అవ్వాలని చూస్తాం. సో 25 కాస్త 50 అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 3 to 5 years పడుతుంది. మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. రిటర్న్స్ విషయంలో మీకు ఎక్కడ కూడా డోకా ఉండదు. సో ఈ బెల్ట్లో పెట్టుకోవచ్చు. ఇకపోతే థర్డ్ వన్ వచ్చేస్తే పరిగి రోడ్డు. అసలు మోస్ట్ ఇంపాక్టెడ్ లొకేషన్ ఏదన్నా ఉందంటే షాద్నగర్ పిన్ పాయింట్ విషయంలో పరిగి రోడ్డు మీరు అప్ టు కుందుర్గు దగ్గర వరకు కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే కుందుర్గు దగ్గర మనకు 6 జంక్షన్ పాయింట్ వస్తుంది అక్కడ. కానీ ఇక్కడ లొకేషన్ వైజ్గా మనం ప్రైస్ డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే పరిగి రోడ్లో షాద్నగర్ టు పరిగి రోడ్లో షాద్నగర్ టు ఎలికట్ట జంక్షన్, అంటే కంది జంక్షన్ అంటాం, కంది సర్కిల్ అంటాం. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు మన షాబాదు, సీతారాంపూర్, చందనవెల్లి, చేవెళ్ళ, అక్కడి నుంచి శంకరపల్లి, కంది అట్లా వెళ్తాం అనమాట. సో అక్కడి వరకు అటు సైడ్ మనం ప్లాన్ చేసుకుంటే ఆ జంక్షన్ వరకు మీకు సుమారు గజం 20 నుంచి 25,000 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆ ఏరియాలో 25,000, 26,000 గజం చొప్పున కూడా దొరుకుతున్నాయి. దాని తర్వాత ఎలికట్ట ఆ జంక్షన్ దాటి కొంచెం ముందుకెళ్తే మొగిలిగిద్ద తర్వాత మనకు కుందుర్గు. ఈ మొగిలిగిద్ద ఏరియాలో కూడా రోడ్ ఫేసింగ్ 20,000 ఏదో అమ్ముతున్నారు. బట్ కొంచెం లిటిల్ బిట్ హార్డే. మీకు ఒక 15,000 రేంజ్లో దొరికితే తీసుకోవచ్చు, నాట్ బ్యాడ్. అది కొంత ఛాన్స్ ఉంటుంది. మొగిలిగిద్ద తర్వాత మళ్ళీ కుందుర్గు దగ్గర కుందుర్గు టౌన్ డెవలప్మెంట్ అయ్యే లొకేషన్ మీద అండ్ సెకండ్ 6 వస్తున్న జంక్షన్ లొకేషన్ మీద మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆ ఏరియాలో కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో 15,000-16,000 గజం రేంజ్లో కూడా విన్నాము. మేము సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు
కొన్ని దొరికినాయి అనమాట. సో ఈ లొకేషన్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పరిగి రోడ్డు అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. మీకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ బాగుంటుంది. అక్కడ ఎలికట్ట సెజ్ ఉంటుంది. ఎలికట్ట సెజ్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీసు, స్టీల్ రోలింగ్ కంపెనీసు, చిన్న చిన్న డ్రగ్స్ అంటే ఫార్మా కంపెనీస్ ఇవి ఉండడం, దీనికి తోడు ఆ రూటు ఈ పరిగి రోడ్లో ఎలికట్ట దగ్గర నుంచి అని సుమారు 10 కిలోమీటర్ల తర్వాత 10 నుంచి 15 కిలోమీటర్ల రేడియస్ వరకు మీకు షాబాద్ ఉండడం, ఇటు పోతే చందనవెల్లి, సీతారాంపురం, ఈ సెజ్జులన్నీ ఈ హబ్బులన్నీ ఉంటాయి అన్నమాట. వీటి వల్ల కొంచెం మనకు ఇంపాక్ట్ ఉంటుంది. సో దాని తర్వాత 4th వన్ వచ్చేస్తే నాగులపల్లి రోడ్డు. నాగులపల్లి రోడ్లో నాగులపల్లి దాకా కూడా అవసరం లేదు, బట్ బ్యాక్ సైడ్ షాద్నగర్ టౌన్ ఇది ఫారూక్ నగర్ కిందికి వస్తుంది. అటు సైడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అటు సైడు విల్లా కమ్యూనిటీస్ కూడా ప్రీవియస్ పాతది విల్లా కమ్యూనిటీ ఉంది, బట్ ఈ మధ్య కాలంలో కొత్తది ఒక మంచి కంపెనీ విల్లా కమ్యూనిటీ ఫామ్ చేయబోతుంది. ఆ ఏరియాలో కూడా మీకు ఇప్పుడు గజం 25 నుంచి 30 వేల మధ్యలో దొరుకుతున్నాయి. ఆ రోడ్డు నాగులపల్లి రోడ్డు సింబయోసిస్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో ఆ రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో ఏదో 40 ఫీట్ రోడ్డుగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో మంచి భవిష్యత్తులో అది 100 ఫీట్ రోడ్, యాక్చువల్లీ 100 ఫీట్ రోడ్, కానీ ప్రస్తుతానికి 40 ఫీట్ రోడ్డుగా డెవలప్మెంట్ చేస్తున్నారు. సో అటు సైడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక 5th వన్ అంటే బ్యాక్ సైడ్ అంటే షాద్నగర్కి బిఫోర్ నందిగామ, కొత్తూరు ఏరియాలో మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మంచి అడ్వాంటేజ్ ఏంటంటే నందిగామ ఏరియా, కొత్తూరు ఏరియాలో రీసేల్ ప్లాట్లు, అంటే ఆ ఏరియా మార్కెట్ 20 నుంచి 25 వేలు నడుస్తుంది, కానీ రీసేల్ ప్లాట్లు 14-15 వేలకు కూడా దొరుకుతున్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ చూసుకోండి. అక్కడ కూడా మనకు లైక్ ఏమంటాం మనం మేకగూడ సెజ్ ఉండడం, కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియా, నందిగామ ఇండస్ట్రియల్ ఏరియా, మంచి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. షాద్నగర్ అంటే అందరికీ తెలిసిందే, అది మనకు ఆర్గానిక్గా గ్రోత్ అవుతున్నది. ఎంటైర్ హైదరాబాద్ సౌత్ సైడ్ హైదరాబాద్లో అప్ అండ్ డౌన్స్ జరుగుతున్నాయి, కానీ షాద్నగర్ అనేది అట్లా ఫ్లో మీద వెళ్ళిపోతుంటుంది. సో ఇది దీనికి సంబంధించింది. మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉంటే కనుక నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. 9390487807. థ్యాంక్ యూ సో మచ్.